అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక భారతీయ జనతా పార్టీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రాజీనామా చేశారు. పార్టీకి గుడ్ బై చెప్పారు షహజాద్ పూనావాలా. తన ఎక్స్ ఖాతా బయోలో కూడా మార్పులు చేశారు ఆయన. బీజేపీ అనే పదాన్ని తొలగించి లైఫ్ లాంగ్ మోదీ ఫాలోవర్ అని యాడ్ చేశారు షహజాద్. ఆయన వ్యక్తిగత కారణాల వల్లే తప్పుకుంటున్నానని చెప్పేసి ప్రకటన చేశారు. అయితే E20 పెట్రోల్ పై ప్రొటెస్ట్ తో పాపులర్ అయిన తెహసీన్ పూనావాలకు షహజాద్ సోదరుడు E20 పై బీజేపీ వైఖరికి నిరసనగానే తప్పుకున్నాడనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతానికి జోరుగా సాగుతోంది. సో మొత్తానికైతే ఈ పార్టీలో ఇప్పుడు ఇది ఒక ఊహించని పరిణామమే చోటు చేసుకుందని చెప్పొచ్చు. తన ఎక్స్ ఖాతా బయోలో కూడా ఆయన మార్పులు చేశారు షహజాద్ పూనావాలా. अब मैं आपको एक उदाहरण देता हूँ, ये इन्होंने उलझा दिया हमें, देशद्रोही, देशभक्त, बीफ, लव जिहाद, फलाना ढिमकाना। आपको पता है जब से मोदी सरकार आई है 2014 से लेकर 2016 में एनपीएस की संख्या, और ये नॉन परफॉर्मिंग एसेट है, कई लोग मोदी जी को भी मानते हैं नॉन परफॉर्मिंग एसेट, पर मैं बैंकों के नॉन परफॉर्मिंग एसेट की बात कर रहा हूं, उसकी संख्या 3.5 लाख करोड़ से 6.5 लाख करोड़ हो चुकी है। अब इसको रफा दफा करना है। विजय माल्या को तो भेज दिया, 1200 करोड़ भी दे दिए, पर दूसरों को भी देना और बड़े बड़े देना है, रोहिया को देना है, अडानी को देना है, अंबानी को देना है, कैसे करेंगे? तो ये सब ड्रामा रचा जाता है। अब मैं आपको एक उदाहरण देता हूं, ये इन्होंने उलझा। సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రాజీనామా చేశారు. పార్టీకి గుడ్ బై చెప్పారు షహజాద్ పూనావాలా. తన ఎక్స్ ఖాతాలో ఆ బయోలో కూడా ఆయన మార్పులు చేశారు. బీజేపీ అనే పదాన్ని ఆయన పూర్తిగా తొలగించి లైఫ్ లాంగ్ మోదీ ఫాలోవర్ అని యాడ్ చేశారు షహజాద్ పూనావాలా. ఓన్లీ వ్యక్తిగత కారణాల వల్లే తప్పుకుంటున్నానని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు. అయితే ఇక్కడ E20 పెట్రోల్ పై ప్రొటెస్ట్ తో పాపులర్ అయినటువంటి తెహసీన్ పూనావాలకు షహజాద్ సోదరుడు E20 పై బీజేపీ వైఖరికి నిరసనగానే తప్పుకున్నాడనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు జోరుగా సాగుతోందో వైపు. అయితే మరి షహజాద్ పూనావాలా రాజీనామాకు సంబంధించి మరి ఈయన ఇలాంటి డెసిషన్ తీసుకోవడము, రాజీనామా ఓన్లీ ఎక్స్ వేదికగా ఆయన పంపించారా, లేకుంటే జాతీయ అధ్యక్షుడికి కూడా ఆయన రాజీనామా లెక్కను ఏమైనా పంపించడం జరిగిందా? ఈ విషయాలన్నీ కూడా మా ప్రతినిధి సిరాజ్ అడిగి తెలుసుకుందాం. అయితే సిరాజ్, ఇప్పుడు ప్రస్తుతానికైతే షహజాద్ పూనావాలా రాజీనామాకు సంబంధించి మనకు అందుతున్నటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? ఆయన ఓన్లీ ఎక్స్ వేదికగా మాత్రమే రాజీనామాకు సంబంధించి ప్రకటన చేశారా, లేకపోతే అధికారికంగా కూడా జాతీయ అధ్యక్షుడికి ఆ లేఖను ఏమైనా పంపించడం జరిగిందా? డీటెయిల్స్ అందించండి సిరాజ్. ప్రధానంగా బీజేపీకి గత కొంతకాలంగా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉంది. మరి ముఖ్యంగా బీజేపీ ఎదుగుదలలో కీ రోల్ పోషించినటువంటి వ్యక్తి, అంటే బీజేపీ నుంచి గట్టి వాయిస్ ని వినిపించినటువంటి షహబాజ్ పూనావాలా రాజీనామా చేసినట్లుగా మాత్రం వార్తలు వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయినా దీనిపైన అధికారికంగా స్పందించకపోయినా, అంటే నేను అఫీషియల్ గా ఇదేం చేస్తున్నాను అనేటువంటి మాట ఆయన చెప్పకపోయినా, సో ఆయన పూర్తిగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఆయన పేరును తొలగించేసేసి ఆ పోస్ట్ ని తీసేసి లైఫ్ లాంగ్ ఫాలోవర్ ఆఫ్ మోదీ, కేవలం మోదీకి నేను ఒక ఫాలోవర్ గా మాత్రమే ఉంటానని చెప్పినటువంటి తీర్పు తీసుకొని ఆయన రాజీనామాకు రెడీ అయిపోయారు. సో ఇంటర్నల్ గా దీనిపైన డిస్కషన్ జరుగుతున్నాయనేటువంటి వాదన అయితే బలంగా వినపడుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా పలు కీలకమైనటువంటి అంశాలు, ఒకవేళ ఆయన రాజీనామా చేసేసాను అనేటువంటి అఫీషియల్ గా డిక్లేర్ చేసేసిన, లేదా ఆయన రాజీనామా నేను ఆమోదించేశాము అనేసి పార్టీ అధిష్టానం నుంచి ఏమైనా కీలకమైనటువంటి ప్రకటన అఫీషియల్ గా వచ్చినా, సో పూర్తి స్థాయిలో మాత్రం బీజేపీకి ఒక పెద్ద షాక్ గానే భావించాలి. ఎందుకంటే ఆయన ప్రధానంగా వ్యక్తిగత ఏదైతే కారణాల వల్లే సో పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు బీజేపీ హైకమాండ్ కు సంబంధించి ఆయన లేఖ పంపినట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే పూనావాలా అధికారికంగా దీనిపైన స్పందించకపోయినా, ఒకవైపు బీజేపీ హైకమాండ్ అయినా బీజేపీ పార్టీ అధినాయకత్వం అందరూ కూడా కేవలం మౌనంగానే ఉంటున్నటువంటి వైరం మనం చూస్తున్నాం. ప్రియా, 2017లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. సో బీజేపీలో చేరినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా 2017లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికయ్యారు. ఆ ఎన్నికైనటువంటి సందర్భంలో షహబాజ్ పూనావాలా వ్యతిరేకించారు. వారసత్వంగా మీరు ఏ విధంగా ఎన్నుకుంటారు, కాంగ్రెస్ పార్టీ వారసత్వ పార్టీ కాదు కదా అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పార్టీ అధిష్టానం నుంచి కొంతవరకు హెచ్చరికలు వచ్చినటువంటి వైనం కూడా అప్పుడు తీవ్ర కలకలం వేస్తున్నాయి. సో వారసత్వంగా ఉండేటువంటి పార్టీలో నేను ఉండాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చిందంటూ కూడా ఆయన ప్రధానంగా పార్టీకి రిజైన్ చేయడం, సో బయటకు వచ్చి అన్ని సంబంధాలు కూడా తెచ్చుకున్నారు. సో ఆయన కుటుంబం కూడా పూర్తిగా ఇప్పుడు బహిరంగంగా ప్రకటన కూడా చేసేసినటువంటి వైనం కూడా మనం చూస్తాం. అయితే బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ జాతీయ అధికారి ప్రతినిధిగా సో మంచి వాయిస్ ఉన్నటువంటి లీడర్, గట్టిగా మాట్లాడేటువంటి లీడర్, బీజేపీ యొక్క విధానాలను ప్రజలకు తీసుకువెళ్లడంలో
వాళ్ళు టీవీ ఛానల్స్ లో జరిగేటువంటి డిబేట్స్ లో పార్టిసిపేట్ చేశారు. సో ప్రత్యర్థి ఎవరైనా ఉన్నా, వేరే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరున్నా గట్టిగా ఈయన వాయిస్ వినిపించేటువంటి ఒక మంచి వక్తగానే భావించారు. మరి అయితే కౌరవ అదేవిధంగా సీరియల్ లయర్ ఈ రెండుకు సంబంధించినటువంటి తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భాలు 2023లో ఒక టీవీ ఛానల్ డిబేట్ లో ఆయన పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన సోదరుడిని అబద్ధాల కోరు అని మాట్లాడమైనా, లేదా మహాభారతంలో కౌరవులకు సంబంధించినటువంటి వారితో ఆయన సొంత సోదరుని పోల్చడమైనా దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది. అంటే షహబాజ్ పూనేవాలా మాట్లాడేటువంటి తీరులో ఏ విధమైనటువంటి పదాలు వాడతారు, శాస్త్రీయంగా ఏ విధంగా మాట్లాడతారు, సో మాట్లాడేటువంటి తీరు ఏ విధంగా ఆకట్టుకుంటుంది, అయితే ప్రజలకి పార్టీ వాయిస్ ని తీసుకువెళ్లడంలో ఏ విధంగా పోషిస్తారు అనేటువంటి ఇష్యూలో బేస్ చేసుకుంటే పూనేవాళ్ళు గట్టిగా మాట్లాడేటువంటి వ్యక్తిగా మాత్రమే పార్టీ అధిష్టానం దగ్గర నుంచి కూడా వచ్చింది. అయితే రీసెంట్ గా E20కి సంబంధించి ఇథనాల్ 20కి సంబంధించి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, నరేంద్ర మోదీ పాలన మరొక వస్తున్నటువంటి ఏదైతే కీలకమైనటువంటి అంశాల్లో కూడా గట్టిగా వాయిస్ వినిపించి వేరే వాళ్ళతో గట్టిగా డిబేట్ చేసేటువంటి వ్యక్తి. అయితే ఆయన రాజీనామా చేయడం మాత్రం అది కూడా వ్యక్తిగత కారణాలు మాత్రమే అని చెప్పడం కొంతవరకు కలకలం రేపుతుంది. ఒకసారి మనం యూట్యూబ్ స్క్రీన్ పైన కూడా మనం చూసుకున్నప్పుడు ఆయన ట్విట్టర్ ఖాతాకి సంబంధించి కూడా ఎక్స్ లో షహబాజ్ పూనేవాలా పూర్తిగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అనేటువంటి హోదా ఉండేది. నిన్నటి వరకు అదే కనబడింది. కానీ ఇప్పుడు లైఫ్ లాంగ్ ఫాలోవర్ ఆఫ్ పీఎం నరేంద్ర మోదీగా ఆయన మార్చేశారు. అంటే జాతీయ అధికార ప్రతినిధిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదా, సో ఆయన రాజీనామా వెనుక ఉన్న సంకేతాలను రాజకీయ వర్గాలు దీనికి సంబంధించి ఎట్లా విశ్లేషిస్తున్నాయి? ఓన్లీ లైఫ్ లాంగ్ మోడీ ఫాలోవర్ అని పెట్టడం జరిగింది బీజేపీ ప్రతినిధి అని తీసేసి. సో ప్రియా, ఎందుకంటే ఇప్పుడు రెండు అంశాలు, ఒకటి నాకు బీజేపీ ఇష్టం లేదు, లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్నటువంటి విధానాలు ఇష్టం లేదు, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఈ పార్టీలో నేను కొనసాగలేను కాబట్టి నేను ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అనేటువంటి పదాలు చెప్పడం, మాటలు చెప్పి బయటకు వచ్చేయడం లేదా విమర్శలు చేయడం చేయొచ్చు. కానీ షహబాజ్ పూనేవాలా అలాంటివి ఏమీ చేయకుండా జాతీయ అధికార ప్రతినిధిగా మాత్రమే తొలగిస్తున్నారంటే బీజేపీ మళ్ళీ ఏమైనా కీలక పోస్ట్ ఇవ్వబోతుందా అనేటువంటి ప్రశ్న కూడా ఉండొచ్చు. మరి అలాంటి సందర్భంలో అసలు ఆయన ఆ పోస్ట్ ని తీసేసి నేను లైఫ్ లాంగ్ ఫాలోవర్ ఆఫ్ పీఎం మోదీ అని మార్చారు అంటే నేను నరేంద్ర మోదీకి నమ్మకస్తుడిగానే ఉన్నారు, నేను లైఫ్ లాంగ్ పీఎం మోదీని ఫాలో అవుతూనే ఉంటాను, సో ఆ నాయకత్వంతో నాకు వచ్చినటువంటి విభేదాలు ఏం లేవు, కాబట్టి నేను ప్రధాని నరేంద్ర మోదీని నేను వ్యతిరేకించట్లేదు అనేటువంటి ఒక సంకేతాలు ఆయన ఇస్తున్నారు. మరి దీనిపైన ఆ పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందించబోతుంది? రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి విధంగా చూస్తే ఒకసారి మనం తెహసీల్ పూనేవాలా, షహబాజ్ పూనేవాలా వీరిద్దరు కూడా సోదరుడుగా ఉన్నారు, రాజకీయ పరమైనటువంటి అంశాల్లో కీ రోల్ పోషిస్తున్నారు, ఒకరిపైన ఒకరు సిద్ధాంతపరమైనటువంటి విమర్శలు యూజ్ చేసుకుంటున్నారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకున్నాయి. కానీ E20 పెట్రోల్ నిరసనకు సంబంధించినటువంటి ఇష్యూలో ఇద్దరు ఒక దానిపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అంశానికి రావడం మాత్రం కొంతవరకు కలకలం ఇస్తుంది. ఆయన ప్రత్యక్షంగా రాజకీయాలకు దూరం కాబోతున్నారా అనేటువంటి ఆలోచన కూడా జరుగుతుంది. ఎందుకంటే 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించారు. అసలు ఈ రాజకీయాలు నాకు వద్దు అనేటువంటి రీతిలో ఆయన ఆలోచించారు. కానీ మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ ఇలాంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపించేటువంటి లీడర్ కావాలి కాబట్టి కొనసాగాలని పార్టీ అధిష్టానం నుంచి కూడా కొంతవరకు రిక్వెస్ట్ రావడం, సో ఆదేశాలు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటి వరకు కొనసాగారు అనేటువంటి క్వశ్చన్. అంటే ఒకవేళ ఇప్పుడు ఆయన పార్టీ నుంచి దూరంగా కాబోతున్నారా అనేటువంటి ఇష్యూ పక్కన పెట్టేస్తే అసలు రాజకీయాల నుంచి వైదొలగబోతున్నారా అనేటువంటి వాదన కూడా ఉండొచ్చు. ఇంకొక ప్రచారం కూడా గట్టిగా సాగుతుంది. ఏదైతే E20 పెట్రోల్ పై ప్రొటెస్ట్ ఎవరైతే చేస్తున్నారో తెహసీన్ పూనావాలా, ఆయన ఈయనకు షాజహాన్ పూనావాలాకు ఆయన సోదరుడు. సో మరి ఆ ప్రొటెస్ట్ కి సంబంధించి ఈయన రాజీనామా చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇన్నర్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది? ఇదే నిజమా? దీని వల్లనే ఆయన రాజీనామా చేస్తున్నట్టుగా అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే షహబాజ్ పూనేవాలా తను ఎందుకు అధికార ప్రతినిధిగా తొలగించారు, ఆ పేరును కేవలం ప్రధానమంత్రి పేరును ఒక ఫాలోవర్ గా మాత్రమే నేను ఎందుకు పెట్టుకున్నాను అనేటువంటి దానిపైన ఆయన అధికారికంగా క్లారిటీ ఇచ్చే వరకు కూడా అసలు దేశంలో జరిగిన ప్రతి వ్యక్తి కూడా ఒక కారణమే అనేటువంటి కోణంలో కూడా రచ్చ సాగుతుంది అప్రియా. ఎందుకంటే E20 ఏదైతే మీరు అన్నట్టు ఈ ఇంధన విధానానికి సంబంధించి తెహసీన్ ఒక నిరసన చేపట్టారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పెట్రోల్ లో 20% ఇథనాల్ బ్లెండింగ్ కలపాలి, దీనివల్ల వాహనాలు పాడైపోతున్నాయి, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు అనే దానిపైన నిరసనలు ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఒకవైపు సోదరుడు కేంద్ర ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఉద్యమాన్ని చేస్తున్నారు. మరోవైపు షహబాజ్ ఏమో బీజేపీలో అధికార ప్రతినిధిగా ఉండి ఆయన సోదరుడు చెప్పినటువంటి ఆ ఉద్యమాన్ని, ఆయన చేసినటువంటి ఆ కాంట్రవర్సీని డిఫెండ్ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. సో దీని వల్ల ఇరు కుటుంబాల మధ్య మరింత ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రాజకీయ పరంగా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నా ఇలాంటి తరుణంలో ఇంకా కొనసాగించడం అనవసరం అనేటువంటి భావన కూడా ఉండొచ్చు. రెండోది వారిద్దరి మధ్య ఎప్పుడు కూడా నిరంతరం ఏదో ఒకటి రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. కుటుంబ పరంగా కూడా విభేదాలు వచ్చేసాయి, ఒత్తిడి పెరిగిపోయింది, ఇద్దరు దూరంగా ఉన్నారు.
మరి ఇలాంటి పరంపరలో ఇప్పుడు పూర్తి స్థాయిలో తెహసీన్ E20 పైన యాక్టివ్ అయ్యారు. సో ఆయన కంట్రోల్ చేయడానికి ఈయన మళ్ళీ రంగంలో దిగడం, ఈ ఆందోళన మరింత ముందుకు తీసుకెళ్లడం, ఇదిగో కొంతవరకు మంచిది కాదేమో అనేటువంటి ఆందోళన, మరో ఆలోచన కూడా షహబాజ్ వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. మరి ఇది కూడా ఒక కారణమా కాదా అనేటువంటి ఇష్యూపై మనకి మరింత క్లారిటీ రావాల్సింది. కానీ అధికారికంగా నేను రాజీనామా చేసేసాను, సో ఒకవేళ రాజీనామా చేస్తే పార్టీకి రాజకీయాలు కూడా వైదొలుగుతున్నాను, లేదా పిఎం మోడీకి మాత్రమే నేను ఫాలోవర్ గా ఉన్నాను, ఆ నాయకత్వం పైన నాకు విశ్వాసం ఉంది, విశ్వసనీయత ఉంది, కాబట్టి నేను ఆయన ఫాలో అవుతూనే ఉంటాను అనేటువంటి ఏది అంటే ఎలాంటి ఇష్యూ పైన ఆయన క్లారిటీ ఇవ్వబోతున్నారు, లేదా ఇప్పటికీ షహబాజ్ పూణేవాలాకు సంబంధించి బీజేపీ అధిష్టానం మధ్య ఏమైనా ఇష్యూ నడుస్తుందా, ఆ ఇష్యూ నడిస్తే బీజేపీ అధిష్టానం ఆయనకి ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతుంది, వచ్చే ఏడాది కీలకమైనటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఒక గట్టి వాయిస్ లేకపోవడం, గట్టి వాయిస్ ను వదులుకోవడం బీజేపీకి గట్టి ఎదురు చెప్పగానే భావించాలి. రైట్ సిరాజ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీలో ఒక ఊహించని పరిణామం అయితే ఇప్పుడు చోటు చేసుకుంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రాజీనామా చేశారు, పార్టీకి గుడ్ బై చెప్పారు షహజాద్ పూనావాలా. తన ఎక్స్ ఖాతా బయోలో అయితే మార్పులు కూడా చేశారు. బీజేపీ అనేటువంటి ఒక పదాన్ని తొలగించి లైఫ్ లాంగ్ మోదీ ఫాలోవర్ అని చెప్పేసి దాన్ని కొత్తగా ఎక్స్ వేదికకైనా యాడ్ చేశారు షహజాద్. అయితే కేవలం వ్యక్తిగత కారణాల వల్లే తప్పుకుంటున్నానని చెప్పేసి కూడా ఆయన ప్రకటన చేశారు. అయితే ఇక్కడ E20 పెట్రోల్ పై ప్రొటెస్ట్ తో పాపులర్ అయినటువంటి తెహసీన్ పూనావాలకు ఈ షహజాద్ పూనావాలా బ్రదర్. సో E20 పై బీజేపీ వైఖరికి నిరసనగానే తప్పుకున్నాడు అనేటువంటి ఒక చర్చ కూడా ఒకవైపు జరుగుతుంది. సో మొత్తానికైతే షహజాద్ పూనావాలా తన రాజీనామా లేఖను బీజేపీ అగ్రనాయకత్వానికి సమర్పించారన్నట్టు ఇన్ఫర్మేషన్. దీనికి ఆయన వ్యక్తిగత కారణాలను అయితే సాకుగా చూపారు. తన ఎక్స్ ఖాతా బయో నుండి కూడా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అనేటువంటి ఒక వర్డ్ ని కూడా తొలగించేశారు. ప్రొఫైల్ లో తనకు లైఫ్ లాంగ్ మోదీ ఫాలోవర్ అని చెప్పేసి కూడా ఆయన మార్చుకున్నారు, దట్టు లైఫ్ లాంగ్. సో క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకునేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి గతంలో తాను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ క్లిప్ ను కూడా ఆయన ఇటీవల రీపోస్ట్ చేశారు. సో షహజాద్ పూనావాలా సోదరుడైనటువంటి తెహసీన్ పూనావాలా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆయన E20 పెట్రోల్ లో విధానానికి వ్యతిరేకంగా కూడా ఆయన తీవ్ర నిరసనలు కూడా చేపట్టారు వీరి బ్రదర్. E20 పెట్రోల్ అంశంపై కేంద్ర ప్రభుత్వ బీజేపీ వైఖరిని కూడా నిరసిస్తూ తెహసీన్ పూనావాలా చేసినటువంటి ప్రొటెస్ట్ కారణంగానే షహజాద్ పూనావాలా పార్టీ విడాల్సి వచ్చింది అన్నటువంటి చర్చలు కూడా సోషల్ మీడియాలో ఒకవైపు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ అంశంపై అటు బీజేపీ కానీ ఇటు షహజాద్ పూనావాలా కానీ ఇప్పటివరకు ఎవరు కూడా అధికారిక బహిరంగ ప్రకటనకు సంబంధించి అయితే ఎవరూ వివరణ ఇవ్వలేదు. అయితే ప్రధానంగా గనక చూసుకుంటే షహజాద్ పూనావాలా రాజీనామా వెనుక ఆయన సోదరుడు అంటే ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అయినటువంటి తెహసీన్ పూజావాలా నడుపుతున్న E20 ఇంధన వ్యతిరేక ఉద్యమ ప్రధాన కారణంగా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రవేశపెడుతున్నటువంటి E20 ఇథనాల్ అంటే ఇంధనం వల్లనే సాధారణ వాహనాల ఇంజిన్లు పాడవుతున్నాయని చెప్పేసి, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పేసి తెహసీన్ పూనావాలా ఓవైపు బలంగా వాదిస్తున్నటువంటి సిచ్యువేషన్. దీనిపై ఆయన టీం భారత్ అనేటువంటి ఒక పౌర వేదికను కూడా స్థాపించి వాళ్ళ బ్రదర్ పోరాడుతున్నారు. ఈ ఇంధన విధానంపై కూడా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలను కూడా తెహసీన్ సోషల్ మీడియా ద్వారా నేరుగా కూడా ఆయన ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. అయితే జూలై 31 అంటే వాళ్ళ ఢిల్లీలో భారీ గాడి మార్చ్ నిరసన చేపట్టేందుకు తెహసీన్ సిద్ధంగా జూలై 30న ఆయన ఢిల్లీ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు.